విశాఖలో బాడీ వార్న్ కెమెరాలతో గస్తీ పెంచారు పోలీసులు. పోలింగ్ నేపథ్యంలో బాడీ వార్న్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రశాంతమైన విశాఖపట్నంలో ఎన్నికలు అంతే ప్రశాంతంగా జరగాలని విశాఖ పోలీసులు పటిష్టమైన బందోబస్తు భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం కమిషనరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసులకు సంబంధించి బందోబస్తు భద్రతలో భాగంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కూడా ఒక బాడీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఆ బాడీ ఆన్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఒకసారి వీడియోని సత్య ఒక కానిస్టేబుల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడున్న కానిస్టేబుల్ భుజానికి మనం ఒక కెమెరా చూస్తున్నాం. ఒక రెడ్ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. దాన్నే బాడీ ఆన్ కెమెరా అంటారు. ఆ కెమెరా అక్కడ భుజానికి పోలీస్ అధికారి భుజానికి ఆ విధంగా బయట పనిచేసే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది. అక్కడి నుంచి వారు చూస్తున్నది మనకు చూపిస్తూ ఉంటారు. అంటే వారు చూస్తున్నదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ పోలీస్ అధికారి నా వైపు ఫేస్ చేసి ఆ కెమెరా చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ లైవ్లో మనకి ఈ విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న దీనికి సంబంధించి అంటే స్క్రీన్ మీద విఎస్పి సౌత్ అనే ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో ఆ స్క్రీన్ మీద మనం ఇప్పుడు ఆ అధికారి మన వైపు తిరిగి ఉండడంతో అధికారి మనల్ని చూడడంతో కూడా పూర్తిగా ఆ 360 డిగ్రీస్ యాంగిల్ సంబంధించి అతను ఎటువైపు తిరిగినా సరే ఆ కెమెరా ఇక్కడ రిప్లేస్ అవుతుంటుంది. దాన్ని ఈ విధంగా చూపిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సత్య విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా స్క్రీన్కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా విజువల్ అక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తిగా అదేవిధంగా వేరే ఒక దగ్గర విఎస్పి ఈస్ట్ సంబంధించిన మరొక దగ్గర కూడా ఈ విధంగానే బ్లాక్స్గా డివైడ్ చేశారు. ఆ బాడీ ఆన్ కెమెరా పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ పోలీస్ అధికారులు నిలబడి బందోబస్తు కాస్తూ ఉన్నారు. అందులో భాగంగా కనిపిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈ విధంగా పూర్తిగా కూడా ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అలాంటి చోట్ల మరింత భద్రత పెంచి ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగానే అన్ని చోట్ల కూడా భద్రతను ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా విశాఖ పోలీసులు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా విశాఖ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సత్యతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.